కృష్ణారెడ్డి గారిని వేదికపైకి చాలా మంది సర్పంచులు ఎంపీటీసీలు వీరి నాయకత్వంలో ఇంకా చాలా మంది అల్లపాడు సర్పంచ్ ప్రతాప్ గారు సీనియర్ నాయకులు వారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇంకా చాలా మంది సర్పంచులు ఎంపీటీసీలు చాలా మంది జైనింగ్ ఉన్నారు. దయచేసి అర్థం చేసుకోవాలి. వర్షం వల్ల మేము అందరినీ వేదికపైకి ఆహ్వానించలేకపోతున్నాం. మళ్ళీ ఒకసారి మేము అందరికీ కేటీఆర్ అన్న దగ్గర తీసుకెళ్లి మేము అందరినీ కల్పిస్తాం. దయచేసి అర్థం చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ వేదికని ఖాళీ చేయాలి సీనియర్ నాయకులు దయచేసి. ఇప్పుడు తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ కేశవ్ గారిని ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతాను. అల్లంపూర్ తాలూకా రాజోలి మండలం పెద్దదొనమల నుంచి జయరామరెడ్డి గారు, నరసింహ గారు, మన ప్రియతమ నాయకుడు కేటీఆర్ రామ గారికి వినతిపత్రం ఇస్తున్నారు. ప్లీజ్ దయచేసి ఇత్తనాల్ ఫ్యాక్టరీ వ్యతిరేక పోరాట కమిటీ పెద్దదొనమల గ్రామ ప్రజలు చెల్లా వెంకటరామరెడ్డి గారి ఆదేశాల మేరకు ఆ యొక్క ఫ్యాక్టరీ రద్దు చేయాలని చెప్పి మన ప్రియతమ నాయకుడు కేటీఆర్ అన్న గారికి వినతి పత్రం ఇక్కడ ఇవ్వడానికి వచ్చారు. దయచేసి అందరు గమనించండి. ఆ యొక్క కమిటీ ఆధ్వర్యంలో లాస్ట్ టైం కూడా గొడవ జరిగితే వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తే ఆ రోజు చెల్లా వెంకటరామరెడ్డి అన్న గారు సొంతంగా వాళ్ళకి ఒక అన్నగా తండ్రిగా నిలిచి మా ఎమ్మెల్యే విజయ్ గారు ఇద్దరు కలిసి వాళ్ళందరినీ జైలు నుంచి బయటికి తీసుకొచ్చారు. అయితే ఈ రోజు చెల్లా వెంకటరామరెడ్డి గారి కోరిక ఏమి అంటే ఆ యొక్క పెద్దదొనవాడ ఇథనాల్ ఫ్యాక్టరీని ఖచ్చితంగా క్యాన్సిల్ చేసేంత వరకు మా అన్న కేటీఆర్ అన్న గట్టి కృషి చేయాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా ఈ సభాముఖంగా కోరుకుంటున్నాం. ప్రజలారా అన్న కేటీఆర్ అన్న యొక్కది ఎందుకంటే ఇప్పుడు కేశవ్ గారు తాజా మాజీ చైర్మన్ కేశవ్ గారిని 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతాను. అందరికీ నమస్కారం. అందరూ ఒక్క 2 నిమిషాలు, ఎందుకంటే మనము ఆహ్వానించినాం పెద్దల్ని. కేటీఆర్ గారు మన మీద గౌరవంతో ఇంత దూరం వచ్చినారు. ఇంత వర్షం పడుతున్నా గద్వాల్కి రావడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈనాటి గద్వాల్ గర్జన సభకు మరి మన ముందుకు ఇచ్చేసినటువంటి రాబోయే తరానికి కాబోయే ముఖ్యమంత్రి మన కేటీ రామారావు గారు, అదేవిధంగా వేదికను అలంకరించిన మాజీ మంత్రివర్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మరి నాతో పాటు ఇక్కడ పార్టీలో జాయిన్ కావడానికి చేసిన గౌరవ కౌన్సిలర్లు, గద్వాల నియోజకవర్గ ప్రజలందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. మీ అందరికీ తెలుసు మరి ఈరోజు నేను టీఆర్ఎస్ పార్టీలో కేటీ రామారావు గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీని గద్వాల నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగరేయడానికి, నేను కూడా ఒక సైనికుల్లా పనిచేయడానికి బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మరి ఈరోజు నేను కాంగ్రెస్ పార్టీకి ఎందుకు పోయినా, మరి బీఆర్ఎస్ ఎన్నికల లోపల సార్ ఒక్క నిమిషం, కేటీఆర్ సార్ గారు ఒక్క నిమిషం వినాలి. మొన్న ఎన్నికల లోపల ఒకే ఒక్క ఫోన్ కాల్, ఒకే ఒక్క మాట కేటీఆర్ గారు చెప్పినందుకే ఆ రోజు ఎమ్మెల్యేని గెలిపించడం జరిగింది తప్ప ఏమి కాదని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు అదే కేటీఆర్ గారి నాయకత్వం లోపల మళ్ళీ మరి ఎవరినన్నా బొందబెట్టడానికి ఎంత పెద్ద నాయకుల్ని
కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎదుర్కొనికే సిద్ధంగా ఉన్నామా లేదా గద్వాల ఓటు వేయడం సిద్ధంగా ఉన్నామా లేదా మనకందరికీ 3 అక్షరాల వ్యక్తి 3 అక్షరాల శక్తి మన వెంట ఉంది అదే కేటీఆర్ అని చెప్పి తెలియజేస్తా ఉన్నా తప్పకుండా కేటీ రామారావు గారి నాయకత్వంలో మనమందరం పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ నేను నా చివరి శ్వాస వరకు ఈ గులాబీ జెండా కింద కేటీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తా అని చెప్పి మీ అందరి ముందర సెలవుస్తున్నా జై హింద్ జై కేటీఆర్. ధన్యవాదాలు కేశవన్. ఇప్పుడు మనందరి గుండెల్లో కొలువై ఉన్న తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు